కోమట్ల మఠాన్ని పూర్వ వైభవం తీసుకురావాలన్న మురళీకృష్ణ దంపతులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలోని కోమట్ల మఠాన్ని పూర్వ వైభవం తీసుకురావడానికి జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ దంపతులు ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఐవీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రొద్దుటూరి రమేష్ గుప్తా అన్నారు. మురళీకృష్ణ సిద్ధాంతి మాట్లాడుతూ ఏప్రిల్ 1-2 తేదీల్లో చైత్ర పౌర్ణమి సందర్భంగా ఆర్యవైశ్య మఠంలో నాగేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం, నిత్య ధూపదీప నైవేద్య కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన మీడియాకు తెలియజేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ జిల్లా ఇన్ఛార్జ్ బజ్జూరి రవీందర్ గుప్తా మాట్లాడుతూ జిల్లా వైశ్యులు రాకుండా రాష్ట్రంలో ఆర్యవైశ్యులు ఆర్థిక సహాయ సహకారాలు అందించి స్వామి కృపకు పాత్రలు కావాలని ఆయన తెలిపారు. ఆలేరు ఆర్యవైశ్య సంఘం మండలం అధ్యక్షులు నాగబండి మధుసూదన్ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్య మఠాన్ని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీరయ్య, అంజయ్య, శ్రావణ్, ఆంజనేయులు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎంతో చరిత్ర ఉన్న కొలనపాక క్షేత్రంలో అష్టాదశ పీఠాలు ఉన్నాయి. 18 కులాలకి 18 పీఠాలు ఉన్నాయి. మరి అలాగే వైశ్య కులానికి కూడా కోమట్ల మఠం ఇక్కడ వెలిసి ఉంది. మరి ఉన్న ఈ క్షేత్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి మరి నగరేశ్వర స్వామి మా ఆరాధ్య దైవం ఎటువంటి ధూపదీప నైవేద్యాలు లేకుండా ఉన్నాడు. అంటే పురాతన దేవాలయాలను పునరుద్ధరించే కార్యక్రమంలో కొలనుపాకలోని కుమారలింగాన్ని 2021లో పునఃప్రతిష్ఠ చేయడం, అదేవిధంగా ఈ సంవత్సరం క్రితం నెల ఆదిజాంబవ మఠంలో ఆదిజాంబవ సహిత విశ్వేశ్వర స్వామిని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా మరి చైత్ర పౌర్ణమి చాలా పర్వదినం. ఆ రోజున మరి నగరేశ్వర స్వామికి పునఃప్రాణ ప్రతిష్ఠ, ఎందుకంటే ఇక్కడ ప్రతిష్ఠ జరిగి ఎటువంటి పూజాధికారులు లేకుండా విడిచివేయబడింది నగరేశ్వర స్వామి. కాబట్టి పునఃప్రాణ ప్రతిష్ఠ చేసి ఇక్కడ నిత్య ధూపదీప నైవేద్యాలకి ఏర్పాటు చేయడానికి మా వైశ్య సోదరులందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న అందరు వైశ్య సోదరులు కూడా దానికి చాలా సుముఖంగా స్పందించి నిత్య ధూపదీప నైవేద్యాలకి ఏర్పాటు చేస్తామన్నారు. అంటే ఇక్కడ ఉన్న అన్ని 18 మఠాలు కూడా ఎంతో అభివృద్ధిలోకి రావాలి. ఎంతో చరిత్ర ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మికంగా ఎంతో వెలుగులోకి రావాలి. ఒక్క వీర శైవమే కాదు, వైష్ణవమే కాదు, జైనమే కాదు, బౌద్ధమే కాదు, ఎందుకు ఈ క్షేత్రంలో ఇన్ని మతాలు కొన్ని శతాబ్దాల పాటు ఎంతో అద్భుతంగా విరాజిల్ని అంటే ఈ క్షేత్రం యొక్క మహత్యం. క్షేత్రంలో అంత పవర్ ఉంది కాబట్టి ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కులాల ప్రాతిపదికన అష్టాదశ పీఠాలు, అష్టాదశ మఠాలు ఉన్నాయి ఇక్కడ. అంటే కొన్ని పురాణాల్లో అయితే కనుక 22 మఠాలు ఉన్నాయని కూడా రాసిపెట్టి ఉంది. అంటే ఎంతో చరిత్ర ఉన్న క్షేత్రం. మరి రేపు చైత్ర పౌర్ణమి ముందు రోజు అంటే చతుర్దశి నాడు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. స్వామివారికి మండపారాధన, నవగ్రహారాధన, వాస్తు బలి ఇవన్నీ అయిన తర్వాత పౌర్ణమి నాడు శుభముహూర్తంలో స్వామివారికి పునఃప్రతిష్ఠ అంటే పునఃప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. అంటే ప్రతిష్ఠ కార్యక్రమం ఆల్రెడీ ఉంది కాబట్టి పునఃప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా గోపుర కలశాన్ని నిర్మించుకొని దానికి కుంభాభిషేకం చేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ మండలంలోనే కాదు, ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ వైశ్య సోదరులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరి ఓం శివ. మన కొలనుపాక ఎంతో పురాతనమైన చరిత్ర కలిగింది. 12వ శతాబ్దంలో వీరశైవ మఠం ఇక్కడ ప్రారంభించబడింది. చరిత్ర ఆధారాలు చెప్తుంది ఏంటంటే 12వ శతాబ్దానికి సంబంధించిన ఈ వీరశైవ మఠ గుడి అని చెప్పి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన కొలనుపాకలో 18 కులాలకు 18 మఠాలను
ఏర్పాటు చేయడం అయింది. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మఠాన్ని పెట్టడం అయింది. ఆ మఠంలో అందరిని కూడా, అన్ని మఠాల్లో కూడా ఆ శివుడినే కూడా ఏర్పాటు చేయడం అయింది. ఆర్యవైశ్యుల మఠంలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి, అయ్యవారు నగరేశ్వరుడు. ఆ నగరేశ్వరుడిగా ఇక్కడ మఠాన్ని ఏర్పాటు చేయడం అయింది. కాలక్రమాన కొన్ని కారణాల వల్ల ఇక్కడ పూజాధికాలు లేకుండా పోవడం అయింది. దాంట్లో ఇప్పుడు కొందరు మహానుభావులు ముందుకు వచ్చి వారు అంతటా ఎక్కడైతే పాడుబడిన మందిరాలు ఉన్నాయో వాటిని పునరుద్ధరిస్తున్నారు. అందులో భాగంగా మన కొలన్పాకకు వచ్చి మన కొలన్పాకలో కూడా మన నగరేశ్వర స్వామి మఠాన్ని కూడా పునరుద్ధరిస్తా అని చెప్పి అన్నారు. వారికి ముందుగా ధన్యవాదాలు. దాంట్లో భాగంగా మన స్వామి వారికి పునఃప్రాణ ప్రతిష్ఠ చేస్తా అని చెప్పానన్నారు. అది చాలా గొప్ప విషయము. ఈ కార్యక్రమంలో వారే కాకుండా కొలనుపాక ఆర్య వైశ్యులే కాకుండా రాష్ట్రంలో ఉన్న అందరు వైశ్యులు కూడా ముందుకు వచ్చి హార్దిక సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మీ ద్వారా మేము అందరినీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఇది మన వైశ్య మఠం కొలనుపాక, కోమటి మఠం అంటారు. సో మఠం అంటే ఆ కులం ఆధీనంలో ఉండే గుడిని ఆ మఠం అంటారు. వైశ్యుల ఆధీనంలో ఉంటుంది కాబట్టి దీన్ని వైశ్య మఠం అంటారు. అన్ని రకాల కులాలకి ఇక్కడ 18 కులాలకు కూడా మఠాలు ఉన్నాయి. వాళ్ళ కులాల ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఆ కులాలకు సంబంధించిన మఠాలు అంటారు. సో యాక్చువల్గా ఏంటంటే ఇది గత 20 సంవత్సరాల నుంచి నిర్వీర్యం కాబడింది, నిర్లక్ష్యానికి గురి కాబడింది. సో దీన్ని ఏంటంటే మనము ఆలేరు మండల వైశ్య సంఘం నుంచి, కొలనుపాక వైశ్య సంఘం నుంచి IVF ద్వారా మన మురళి గారి సహకారంతో ఈ మఠాన్ని అభివృద్ధి చేయాలని మనము నిర్ణయించుకున్నాము. సో దాంట్లో భాగంగానే ఆల్రెడీ అభివృద్ధి పనులు మనం స్టార్ట్ చేశాము. దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఒక మంచి క్షేత్రంగా మార్చుకొని మన వైశ్యులందరూ దర్శించుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దుతాము. ఇక్కడ అన్ని వసతులు కల్పించి త్వరలోనే పెద్ద ఎత్తున మంచి పూజా కార్యక్రమాలు చేసి వైశ్య బంధువులందరినీ ఆహ్వానిస్తాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.